దైవభక్తులు ఒక్క లైన్లో చెప్తే ఉన్న దానిలో భక్తిలో ఉన్నవాడికి తృప్తి ఉంటుంది. ప్రభువా చాలు ప్రభువా, ఇది లేని వాళ్ళు కూడా ఉన్నారు ప్రభువా, చాలు ప్రభువా అంటారంటే భక్తిలో ఏముంటుంది చెప్పినా తృప్తి. ఉన్న దాంట్లో ప్రభువా చాలు ప్రభువా అన్న తృప్తి ఉంటుంది. భక్తిలో ఏముంటుందని చెప్తారు చెప్పినా, ఇంకా పెంకిటిల్లో ఉన్న పెట్టి బిల్డింగ్ అడుగు దేవుణ్ణి అంటారు. నిజమైన భక్తిని వాడు ఏమంటే చెప్పినా, ప్రభువా ఈ పెంకిటిల్లు కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభువా, చాలు ప్రభువా అంటారు. సంతుష్టి సహితమైన భక్తిలో తృప్తి ఉంటుంది. అది గొప్ప లాభం. నా భక్తే గొప్ప కోట్ల రూపాయల లాభం. ఇందులో నేను ఇంకేమీ ఎతకను. భక్తిగా బతకడానికి ఏముంటే సరిపోద్దంటే, ఆ రోజుకి పట్టెడు మెతుకులు, ఆ రోజు వేసుకోవడానికి బట్టలు ఉంటే చాలు. అలా మెల్లగా ముక్కు మూసుకుని బతికేసి ప్రభువా చాలు, ఎందుకంటే ఈ అన్నం కూడా దొరకని వాళ్ళు బయట ఉన్నారు ప్రభువా, ఈ బట్టలు కూడా లేని వాళ్ళు బయట ఉన్నారు ప్రభువా, ఇది మాకు ఇచ్చావు, ఇది మాకు చాలు, దీంతో మేము బతికేసి నీకు ఒక సాక్షిగా ఉండి ఈ లోకం నుంచి ఏదో రోజు వచ్చేస్తాం. మేము అదే నేర్చుకున్నాం, మా పిల్లలకు కూడా అదే నేర్పిస్తాం. నేను ఎప్పుడో చెప్పానండి, సందర్భం వచ్చిన గారికి మీకు ఆ జోస్తో మీరు ఇంటికి వెళ్ళాలని చెప్తున్నాను. ఒక పేద పాస్టర్ గారు ఉన్నారండి, చాలా పేదోడు ఆయన. ఆ పేద పాస్టర్ గారు పాపం ఆయన స్కూల్కి తన పిల్లలకు సరైన ఫుడ్ క్యారేజ్ కూడా పెట్టలేడు. స్కూల్లో మంచి స్కూల్లో జాయిన్ చేశాడు, పిల్లలను బాగా చదివించి రేపు పొద్దున్న ఎదిగిన తర్వాత మంచి సేవ చేయించాలని, ఉద్యోగం కదా సేవ చేయించాలని. కానీ ఈ టైంలో చుట్టూ ఉన్న పిల్లలు, డబ్బున్న వాళ్ళు పిల్లలు ఉంటారు కదండి, రోజు వాళ్ళు టిఫిన్ ఏం తీసుకున్నట్టు ఇడ్లీలు, దోశలు, పెసరెట్లు, బజ్జీలు రకరకాలు తెస్తే ఈడెప్పుడు ఆ సద్దన్నం పట్టుకెళ్ళేవాడు. వాళ్ళ నాన్న సద్దన్నమే పెట్టేవాడు. అప్పుడు అడిగారు, ఒరే మేము ఎప్పుడు రకరకాలు తెచ్చుకుంటాం, ఏట్రాది వైట్గా ఉన్నది తెచ్చుకుంటాం అన్నారట. అప్పుడు ఈడు వెళ్ళి, నాన్న మా ఫ్రెండ్స్ అందరూ పూరీలు, బజ్జీలు, దోశలు, పెసరెట్లు అన్నీ తెస్తున్నారు నాన్న, నాకేంటి నాన్న ఇలాంటివి తెస్తున్నావు అని అడిగితే అప్పుడు వాళ్ళ నాన్న అన్నాడట, నాన్న మనకు దేవుడిచ్చింది ఇదే, ఇది బంగారంలో మనం తినాలి, దీని పేరు ఏంటి చెప్పండి, నీ ఫ్రెండ్స్ అడిగితే చెప్పు, దాని పేరు కూల్ రైస్ అని చెప్పాడు. కూల్ రైస్ అంటే సద్దన్నం. అప్పుడు ఆ ఫ్రెండ్స్ అడిగారు, ఏమని, మరి ఏంట్రా దీని పేరు అంటే కూల్ రైస్ అన్నారు. ఒరే అప్పుడు వాళ్ళ ఇంటికి వెళ్ళి బజ్జీలు తిని పూరీలు గల్ని అందరూ ఇంటికి వెళ్ళి, ఈ పూరీలతో కూరలు అందరూ ఇంటికి వెళ్ళిన, అమ్మ నాకు రేపు కూల్ రైస్ వండు అన్నారట. కూల్ రైస్ అంటే ఏంటి వాళ్ళు అమ్మకు అర్థమవుతలేదు. కూల్ రైస్ ఏట్రా అని అడిగితే, ఆ తర్వాత వెళ్ళి కూల్ రైస్ ఏంటంటే మా ఫ్రెండ్స్ చూపిస్తాను రేపు రా అని ఇలా మమ్మీలు డాడీలు అందరూ వస్తే అప్పుడు ఆ కుర్రోడు చూపించాడు. ఏం తింటున్నారో బాబు అంటే కొంచెం పెరిగేసుకుని ఆ సద్దనం తింటున్నాడు. అప్పుడు మమ్మీ మాకు ఇదే నచ్చింది, కూల్గా మాకు అదే కావాలంటే అప్పటి నుంచి ఆ కుర్రోడిని చూసి అందరూ సద్దనం తిన్నారు. భక్తి అర్థమవుతే ఎలా ఉంటుంది చెప్పినా, నా కొడుకు పూరీలు అడుగుతున్నాడని పూరీలు వెనకాల పరిగెట్టం, ఉన్న దానిలో తృప్తిగా బతకడం ఏంటో మన కొడుకులు కూతుర్లకి నేర్పిస్తాం. గుర్తుపెట్టుకోండి, అది తృప్తిగా బతకడం అంటే. ప్రభు ఇది కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, ఈ పాచానం కూడా లేని వాళ్ళు ఉన్నారు ప్రభు, మేము బతుకుతాం ప్రభు, మాకు చాలు ప్రభు, ఉన్నా కడగ చాలు. ఇది ఎప్పుడైతే అర్థమవుద్దని చెప్తున్నానండి, మీరు ధన్యంగా జీవిస్తారండి దేవుళ్ళు, ధన్యజీవులు. బతకండి, మరణించిన తర్వాత ఆయన సన్నిధికి వెళ్ళిపోండి, అదే చెప్తామండి మేము. ఇది తప్ప ఇంకా మేము ఏమీ చెప్పలేము. మేము రండి, ఇక్కడ ఏవో జరుగుతాయి, రండి వెళ్ళండి, మీకు ఉద్యోగాలు వస్తాయి, ఇవన్నీ మేము చెప్పలేము, మాకు చేత కాదు. ఒకవేళ చెప్పే ప్రయత్నం చేసినా మా వల్ల అవుతుంది. ఒకటే వచ్చు, అది పౌలు బోధించింది వచ్చు, పేతురు బోధించింది వచ్చు, అపోస్తులు బోధించింది వచ్చు. వాళ్ళు ఏం బోధించారు తెలుసా? ఈ జీవితకాలం మట్టుకే యేసుక్రీస్తుని నమ్మిన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైంది. ఈ జీవితానికి యేసుప్రభువుని నమ్మకండి, మరే జీవితానికి, రాబోతున్న జీవితానికి నమ్మండి. ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక. బట్టలు ఉన్నాయా? చాలు, అవే వేసుకో, సిరిగిపోయే వరకు వేసుకో, సిరిగిపోయి కొత్తవి కొనుక్కో, సరిపోతాయి. ఏటి అస్తమాలు అదే వేసుకుంటున్నామంటే మా దేవుడు మాకు అదే నేర్పించాలని చెప్పండి. ఒకవేళ కొనుక్కుంటున్నాయి కదా, కానీ తగలేకండి డబ్బుల్ని, దేవుడిచ్చి నీ దాచుకొని.